మంజుల గారు, అమెరికాలో ఉంటున్న భారతీయ మహిళలు, దాదాపు ఎన్ఆర్ఐ మహిళలు, భారతీయ మహిళలు, ప్రధానంగా మన తెలుగు మహిళలు ఆలోచిస్తున్న తీరు కరెక్టేనా? ఫిబ్రవరి 19 లోపు డెలివరీ అయితే పెర్మనెంట్ వీసా, గ్రీన్ కార్డు వస్తుంది అన్న ఆశ భారతీయ జంటల్లో కనిపిస్తోంది. కానీ డేట్ కంప్లీట్ కాకుండా ముందుగానే సి సెక్షన్కు సిద్ధమైతే ఎలాంటి ప్రభావం ఉంటుంది? యా థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్ అండి. బట్ ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే దేవుడి మనకి 40 వీక్స్ అని ఇచ్చింది ఒక పర్టికులర్ రీజన్ గురించి. ఎందుకంటే డెవలప్మెంట్ అనేది చాలా బాగా జరగాలి అని. ఒక 3 నెలల పాటు ఆర్గన్స్ డెవలప్ అయినా దాని తర్వాత దానికి కంప్లీట్ ఫంక్షన్ రావడానికి మిగతా టైం పడుతుంది. సో నార్మల్ గా 40 వీక్స్ అయినా 37 వీక్స్ తర్వాత మనం ఫుల్ టర్మ్ అంటాం. అంటే యూజువల్ గా కాంప్లికేషన్స్ తక్కువ ఉంటాయి, అన్ని డెవలప్మెంట్ బాగా అవుతుంది అని. 37 కన్నా ముందే సగం 9వ నెల నుంచి ముందు జరిగితే దాన్ని ప్రీ టర్మ్ అంటాం. ప్రీ టర్మ్ అంటే వర్డే చెప్తుంది మనకి అవసరమైన టైం కన్నా ముందు డెలివరీ అవుతున్నాం. సో ఏమవుతుంది, మనకి ఆర్గన్స్ ఇంపార్టెంట్ ఏంటి, లంగ్స్ అండ్ బ్రెయిన్, ఇవి కదా మనకి చాలా ఇంపార్టెంట్. మన ఊపిరి శ్వాస తీసుకోవాలి, అలాగే బ్రెయిన్ ఫంక్షన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీథింగ్. సో ఒకటి వెయిట్ ఆఫ్ ద బేబీ విల్ బి లెస్. సెకండ్, మనకి లంగ్స్ ఊపిరి బయటకు వచ్చిన తర్వాత ఊపిరి తీసుకోవడంలో మనకి ప్రాబ్లమ్ అయ్యి లంగ్స్ ఇమెచ్యూర్ గా ఉండి అవి కన్సాలిడేటెడ్ అయిపోయి మనకి బాక్స్ లో పెట్టాల్సిన అవసరము, ఆర్టిఫిషియల్ గా ఆక్సిజన్ ఇవ్వాల్సిన అవసరం అంటే మరీ ప్రీ టర్మ్ ఉంటే వెంటిలేటర్ మీద ఉండాల్సిన అవసరం ఉంటుంది. బ్రెయిన్ లో హెమరేజెస్ అవుతాయి, రక్తనాళాలు కూడా బాగా డెవలప్ అవ్వవు. సో దాంతో మనకి బ్రెయిన్ హెమరేజెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. హైపోథర్మియా, టెంపరేచర్ తక్కువకి సో నెక్రోటైజింగ్ ఎంట్రోకోలైటిస్ అంటాము. సో ఎవ్రీ ఆర్గన్ ఈజ్ నాట్ డెవలప్డ్. అన్ని ఎసెన్షియల్ ఆర్గన్స్ ఆర్ గోయింగ్ టు బి ఎఫెక్టెడ్. వాటికి అవ్వకుండా ఉండడానికి ఇలా ప్రీ టర్మ్ అనుకున్నప్పుడు యూజువల్ గా మేము కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తాము, ఇచ్చి దాని ఎఫెక్ట్ తక్కువ ఉండడానికి చూస్తాం. కానీ ఎప్పుడు ఎంత ప్రీ టర్మ్ డెలివరీ అవుతున్నారు అనేది ఇంపార్టెంట్. 28 వీక్స్ కన్నా తక్కువ ఉంటే దాన్ని ఎక్స్ట్రీమ్లీ ప్రీ టర్మ్ అంటాం. 28 to 32 వీక్స్ ని వెరీ ప్రీ టర్మ్, 32 to 37 ఇస్ మోడరేట్లీ ప్రీ టర్మ్. ఎంత తక్కువ ముందు డెలివరీ అవుతారో అంత ఎక్స్ట్రీమ్ గా ఎఫెక్ట్స్ ఉంటాయి ఈ ఆర్గన్స్ కి. అవి టచ్ అండ్ గోలో వెళ్ళిపోతే కొంచెంలో కొంచెం బెటర్. అలా కాకపోతే కంప్లీట్ గా ఎఫెక్ట్ అయితే గనక డెలివరీ అయిన తర్వాత బేబీకి మెంటల్ రిటార్డేషన్ రావచ్చు, సెరిబ్రల్ పాల్సీ రావచ్చు, ఇలాంటివన్నీ వస్తే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఈ ప్రీ టర్మ్ డెలివరీ అయిన బేబీస్ కి పెద్ద అయిన తర్వాత కూడా హైపర్ టెన్షన్, హార్ట్ డిజీజ్, డయాబెటీస్ ఇవన్నీ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. సో మనం ఐ డోంట్ నో, బికాస్ వీఆర్ నాట్ హియర్ టు జడ్జ్ ఎనీబడి. బట్ వాళ్ళు అందరూ కూడా నేను అనేది ఏంటంటే తోల్మోల్కే బోల్, బేబీ హెల్త్ మోర్ ఇంపార్టెంటా లేక ఈ సో కాల్డ్ సిటిజన్షిప్స్ ఇంపార్టెంట్ అని ఆలోచించుకోవాల్సింది వాళ్ళ మట్టే ఉంటుంది, అంతే. అంటే మీరేమంటారు మేడం? అంటే ఇప్పుడు ఎక్కడైనా హ్యాపీగా బతకొచ్చు మన దగ్గర నైపుణ్యం ఉంటే. అంటే కేవలం అమెరికాలో వీసా కోసం, పర్మనెంట్ వీసా కోసం, అమెరికాలో గ్రీన్ కార్డు కోసం ఈ విధంగా ప్రీ డెలివరీస్కి, సి సెక్షన్స్కి ప్రయత్నించడం అనేది రేపు పొద్దున్న పిల్లల భవిష్యత్తుకు సంబంధించింది కదా. మీరు చెప్తున్నారు ఒకవేళ స్పెసిఫిక్ పీరియడ్లో అది ఉన్నదే, దాన్ని డిసైడ్ చేయడానికి ఉన్నదే స్పెసిఫిక్ పీరియడ్, అది కానీ కాకపోతే పిల్లల్లో విపరీతమైన పరిణామాలు ఉంటాయని మీరేం సజెషన్ ఇస్తారు? మెడికల్లీ అబ్సల్యూట్లీ నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్. బట్ సేయింగ్ దట్ సమ్ టైమ్స్ కొన్నిసార్లు వాళ్ళకి మెడికల్ కండిషన్ ఉండినప్పుడు, లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, ప్లాసెంటా సెపరేట్ అయినా అలాంటి కండిషన్ లో మేమే కొన్నిసార్లు ముందే తీస్తాం. ఎందుకు తీస్తాము, ఎప్పుడైతే బేబీస్ కి లోపల యూట్రస్ లో కన్నా బయట బెటర్ ఉంటుంది, గర్భాశయంలో బేబీకి సరిగ్గా ఊపిరాడట్లేదు అన్నప్పుడు మాత్రమే మేము ప్రీ టర్మ్ చేస్తాం. అలా మెడికల్ ఇండికేషన్స్ తప్పితే అన్ఇండికేటెడ్ కేసెస్ కి చేయడం అనేది టోటలీ అన్అడ్వైజబుల్ అట్ ఆల్ మెడికలీ. అది రైట్. నగేష్ గారు, ఎవరి విఘ్నతకి వాళ్ళకి నేను వదిలేస్తున్నాను. బట్ ఐ థింక్ దే హ్యావ్ టు టేక్ ఎ కాల్. బట్ మెడికలీ బేబీస్ నియోనటాలజిస్ట్ కోసం కూడా మంచిది కాదు, ఎందుకంటే నోబడీ కెన్ ప్రెడిక్ట్. సైన్స్ ఇస్ నెవర్ అబ్సల్యూట్, ఇట్ ఈస్ ఆల్వేస్ సబ్జెక్టివ్. ఈ రోజు బేబీ బాగుంటుంది అనుకోవచ్చు, మళ్ళీ తర్వాత బ్రెయిన్ లో హెమరేజ్ అయ్యి, బ్లడ్ క్లాట్ అయ్యి, బ్రెయిన్ ఎఫెక్ట్ అయ్యి ఇవన్నీ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఏ బేబీకి అవుతుందో అనేది నోబడీ కెన్ టెల్. జిలా గారు, మీరేం చెప్తారు మేడం? అంటే 7th మంత్లో కూడా కొందరు సి సెక్షన్ ప్రయత్నిస్తున్నారనేది రియల్లీ వండరింగ్, రియల్లీ పెయిన్ఫుల్. నిజంగా 7వ నెలకి ఎక్కడైనా బిడ్డ సిద్ధమవుతారా అన్ని రకాలుగా, పుట్టబోయే బిడ్డ, లేదంటే అప్పటికి కూడా ఇంకా రిక్వైర్మెంట్స్ ఉంటాయా? మంజుల గారు చెప్పండి. ఐ మిస్ ద క్వశ్చన్, దేర్ వాజ్ ఎ కనెక్షన్ ఇష్యూ.
కెన్ యూ ప్లీజ్ రిపీట్ ద క్వశ్చన్? మేడం, మనకు అందుతున్న లేటెస్ట్ రిపోర్ట్ ఏంటంటే సెవెంత్ మంత్ ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు కూడా సి సెక్షన్ ప్రయత్నం చేస్తున్నారు అని అంటున్నారు. సెవెంత్ మంత్ కల్లా నిజంగా బిడ్డ పూర్తి రూపం సంతరించుకుంటుందా? రూపం అయితే సంతరించుకుంటుందండి, బట్ ఇట్ విల్ బి వెరీ వెరీ అండర్ డెవలప్. సో డెఫినెట్లీ బాక్స్ లో ఒక 1 month to 6 weeks ఉండాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇది నేను ఇంకొక పాయింట్ చెప్పాలి, అమెరికాలో సెక్షన్స్ తక్కువ అంటే ఎస్, ఇఫ్ ఇన్సూరెన్స్ ఈస్ పేయింగ్ ఇట్ ఈస్ ద ఫ్యాక్ట్, బట్ ఇఫ్ ద పేషెంట్ ఈస్ రెడీ టు పే దేర్ కాస్ట్ బై దెమ్సెల్వ్స్ then they will do it. Okay. So we need to understand that point also. మనం ఇక్కడ ఇప్పుడు ఇంత డ్రాస్టిక్ గా వీళ్ళు మాకు కావాలి సిటిజన్షిప్ అనుకునే వాళ్ళు మేబీ ఇట్ విల్ కాస్ట్ దెమ్ $20,000. దే ఆర్ రెడీ టు పే ఫ్రమ్ దేర్ పాకెట్ అనుకోండి. ఓకే, మేము చెయ్యము అనేది ఎవరికి అంటే హూ ఇస్ పేయింగ్ ఇట్ బట్టి ఉంటుంది. ఎందుకంటే there are rules, there are way to do it. So that is one point I have to tell you this point. And there are many people whom I know used to go there for citizenship. They used to pay from their money and వాళ్ళ డబ్బులతో వాళ్ళు చేయించుకునేవాళ్ళు. అది ఒకటి. బట్ 7th month డెలివరీ ఇస్ అబ్సల్యూట్లీ నాట్ ఎట్ ఆల్ ఎంకరేజబుల్. ఎందుకని అంటే బేబీ ఫామ్ అవుతుంది, అలాంటి 4 నెలలు కూడా ఫామ్ అవుతుంది, కానీ ఒక్క ఆర్గన్ కూడా ఫుల్లీ డెవలప్ అవ్వదు. అది అవ్వడానికి మినిమం మనకి వి వెయిట్ 28 weeks కి సర్వైవల్ రేట్స్ ఉంటాయి. బట్ పోను ఇట్ ఈస్ లైక్ లెస్ దెన్ 28, మనకి 20% సర్వైవల్ ఉంటాయి, మోర్ దెన్ 28 40% ఉంటే, మోర్ దెన్ 32 60% ఉంటే, మోర్ దెన్ అట్లా పర్సెంటేజ్ ఆఫ్ సర్వైవ్ ఎంత లేట్ గా బేబీ డెలివరీ అవుతుందో అంత సర్వైవల్ రేట్స్ పెరుగుతా ఉంటాయి. మన బాక్స్ లో పెట్టినంత మాత్రం బేబీ మంచిగా అయిపోతుంది అని ఉండదు. అండ్ ఎవ్రీ టైమ్ దెర్ ఈస్ సమ్ ప్రాబ్లమ్, అంటే జీర్ణకోశంలో నెక్రోటైజింగ్ ఎంట్రోకొలైటిస్ వచ్చినా, బ్రెయిన్ లో హెమరేజ్ వచ్చినా, ఏం జరిగినా ఎఫెక్ట్ కి బేబీ తట్టుకుని బేబీ బయటకు రావడం, that is going to affect the baby. Okay. So please, we have to understand that the more preterm the baby is, the more the bad effects are going to be on the baby and the future of the baby. Okay. మంజుల గారు ఇందాక అన్నారు అంటే వాళ్ళ విజ్ఞతకే మనం వదిలేద్దామని, కానీ అట్ ది సేమ్ టైం మనం కూడా అడ్వైజ్ చేయాల్సిన అవసరం ఉంది, మనం కూడా వాళ్ళని కొంత అలర్ట్ చేయాల్సిన అవసరం ఉంది, అప్పీల్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే మన భారతీయ మహిళలు ఉన్నారు, తెలుగు మహిళలు ఉన్నారు, చాలామంది వెళ్తున్న పరిస్థితి. అలాగే మీరు ఇందాక అన్నారు అంటే కొంత పే చేయగలిగితే, ఆ ఇన్సూరెన్స్ ఇవ్వగలిగితే సి సెక్షన్స్ కూడా అక్కడ ఛాన్స్ ఉంది అని. మీరు ఇచ్చే అప్పీల్ ఏంటి అమెరికాలో ఉన్న భారతీయ జంటలకి? సో డెఫినెట్లీ ఐ థింక్ ఫస్ట్ థింగ్ ఇస్ ఐ వుడ్ అప్రిషియేట్ యూ, మీరు ఈ పాయింట్ ని తీసుకొచ్చి మాట్లాడుతున్నందుకు ఐ రియల్లీ అప్రిషియేట్. ఎందుకంటే పీపుల్ హూ సీ దిస్ షుడ్ నో. ఎందుకని అంటే వాళ్ళకి నిజాలు తెలియాలి. వాళ్ళు ఏమనుకుంటారంటే మేము మాకు తెలిసిన వాళ్ళలో ఒకరికి 8వ నెలలో డెలివరీ అయింది, బేబీ బాగున్నాడు, anecdotal things ఒక్కొక్కటికి చూసుకుంటారు వాళ్ళు. కానీ ఆన్ ఏ హోల్ ఎట్లా ఉంటుంది, ప్రతి డే ఈజ్ స్ట్రెస్ ఫర్ ద మదర్. ఆ బేబీ బాగుంటుందా, ఏమి ఉండదా, ఫ్యూచర్ లో ఎలా ఉంటుంది. సో దట్ లీడ్స్ టు PTSD ఫర్ ద మదర్ ఆల్సో. సో ఆ ఉమెన్ కి అన్నెసరీ ముందు చూస్తే సిజేరియన్ లో మనకి లోపల యూట్రస్ సిజేరియన్ కుండే కాంప్లికేషన్స్ సిజేరియన్ కుంటాయి. ప్లస్ సిజేరియన్ చేసేటప్పుడు మన యూట్రస్ వెల్ ఫార్మ్డ్ ఉండదు కాబట్టి ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది. సో లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్ విల్ బి దేర్ ఇన్ అన్ప్లాన్డ్ అన్ఇండికేటెడ్ సిజేరియన్ సెక్షన్. అది కాకుండా బేబీకి ఎప్పటికప్పుడు మనకి టెన్షన్, బేబీ ఇంటికి వచ్చే వరకు టెన్షనే కదా, ఏమైనా అవుతుందా, వచ్చిన తర్వాత కూడా టెన్షన్. సో ఈ నిజాలు తెలుసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇప్పుడే తెలుసు సో మెనీ కంట్రీస్ హావ్ పుట్ ఇట్ ఇన్ కోర్ట్, అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు. సో మనము అవుతుంది వీళ్ళు ఇవ్వరు అనే నమ్మకంతో ఇలాంటివి చేయించుకోవడం అనేది తర్వాత మూర్ఖత్వం అవ్వచ్చు. సో నిజాలు తెలుసుకుని అప్పుడు కాన్షియస్ గా డెసిషన్ తీసుకోవాలి. బేబీ ఫ్యూచర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అనుకునే వాళ్ళు హెల్త్ పరంగా హెల్త్ ఈజ్ వెల్త్ అని గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈస్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే. అంటే ఇప్పుడు కొందరు అంటుంది ఏంటంటే ఎంతో కష్టపడి అమెరికాలోకి ఎంటర్ అయ్యాము, అమెరికాలో గ్రీన్ కార్డు ఎలా మిస్ చేసుకుంటాము అన్నది ఎక్కువ మంది అంటుంది. కానీ అక్కడ పిల్లల భవిష్యత్తు నైపుణ్యం ఉంటే మనం ఇండియాలోనే కదా ఎక్కడైనా బతకగలమన్న ఒక ఆలోచన వాళ్ళు ఎందుకు ఉండటం లేదు? అదే అంటున్నాను. కానీ ఒకటి గుర్తు పెట్టుకోవాలి, మన అందరం ఏం చేసినా మనము మన పిల్లలు బాగుండాలనే కదా చేస్తున్నాము. అవును. సో బాగుండటానికి ఏంటి, వాట్ ఈస్ ద పర్యాయ పదం ఆఫ్ బాగుండటం? డబ్బులు ఉండటమే బాగుంటామా? మనకి కావాల్సింది హెల్త్. సో ఎప్పుడైనా కూడా మనం ఏమైనా మాట్లాడితే మన ఫిజికల్ మెంటల్ హెల్త్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో అవి రెండు బాగుండాలి అనేది మనం ఆలోచించుకోవాలి. కాబట్టి ఏ కంట్రీలో ఎక్కడున్నా హ్యాపీగా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే మనకి హ్యాపీనెస్ కోషెంట్ అనేది ఇంపార్టెంట్. సో ఎందుకు ఆలోచించటం లేదు అంటే మనం పెరిగిన వాతావరణం అలా ఉండింది. మనం సొసైటీ కోసం ఇస్తున్నామే ఇంపార్టెన్స్. సో సొసైటీకి ఇంపార్టెంట్ కాదు, మనము మన పిల్లలు బాగుండటం కోసం చూసుకోవాలి. ఆ బాగుండటం అంటే ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఎవ్రీబడీ హ్యాస్ టు థింక్ ట్వైస్ బిఫోర్ డూయింగ్ దిస్ స్టెప్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ మీ ఆన్ దిస్ డిబేట్. రైట్. థ్యాంక్ యూ అనగాని మంజుల గారు.